అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ భూమి మీద ఉండే మనుషుల్ని ఒక్కల్ని కూడా అసలు నమ్మనే నమ్మొద్దు. ఒక్కలన్నా కూడా అసలు మంచోళ్ళు కననే పడతలేరు. ఈ భూమి అంతా భూతద్దం పెట్టి ఎనుకులు అన్నా కూడా ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు అసలు దొరికేటట్టే లేరు. ఈ భూమి మీద అసలు గూగుల్లో మంచోళ్ళని కొడితే గిట్ట నా ఒక్కదాని ఫోటోనే వస్తుంది కావచ్చు. ఇక అబ్బబ్బబ్బబ్బా! ఇక మా వాణిని చూస్తేనైతే ఒక్కటన్నా అసలు నిజమే చెప్పది. ఆమెను చూస్తే మాత్రం తలకు విగ్గు పెట్టి మరి గుండు కొట్టి బుద్ధి అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గుండు కొట్టిస్తే మంచిగా ఉండదు కదా. మొన్ననే ఫీల్ అయింది. హలో మేడం, వాని గురించేనా నువ్వు మాట్లాడేది? ఆమె పేరు కూడా నా దగ్గర తీయకుండ్రి. ఎందుకంటే పేర్లు కూడా చూసేటందుకు పనికిరాని పెంట మొఖం ఆమెది. ఒకసారి ఫేస్ ఇటు టర్నింగ్ ఇచ్చుకో. నువ్వే నా అక్క ఇందాక మాట్లాడింది. కాదు, చచ్చిపోయిన మీ సాయమ్మ అనుకున్నావా? ఇందాకేమో అంటివి పెయిన్లు చూస్తందుకు కూడా పనికిరాని ముఖం అన్నది. చీ గట్లేదు కన్నాక పెయింటింగ్ వేసినట్టు అందంగా ఉండే ముఖం అంటున్నాక. ఇందాకేమో తిడుతున్నావు మరి? అది మన రాజేష్ అన్నను. ఎందుకో రాజేష్ అన్న మంచోడే అని నువ్వే అంటివి కదా. అది అప్పుడక్క, ఇప్పుడంతా మంచోడు కాదు. అట్లనా? రాజేషే కాదు, తిరకాసు కూడా అస్సలు మంచోడు కాదు. ఇంకా అసలు మన టీంలోనే ఎవ్వరు మంచోళ్ళు కాదు, ఒక నేను తప్ప. మరి నేను అంటే నువ్వు కూడా మంచిదానివే. పాటేంది పాటు? మంచిదానివే. అయినా నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, నువ్వు వచ్చిన కొత్తలో అందరు మంచోళ్ళు అంటివి కదా, అప్పుడు మంచోళ్ళు అయిన వాళ్ళు ఇప్పుడు చెడ్డోళ్ళు అయినరా? ఏమో అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడైతే నచ్చలేదు నాకు. సేమ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఆపోజిట్ లెక్కునున్నావు. అదేంది ఇప్పుడు గాళ్ళు ఎందుకు వచ్చిండు? చంద్రబాబు అప్పట్లో మోడీని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. ఈ దేశంలోనే ఎవ్వరు అనరాని మాటలన్నీ అన్నాడు. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? సిగ్గు లజ్జ ఏం గౌరవం లేని వ్యక్తి నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. ప్రధానమంత్రి దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. సిగ్గుంది ఆయనకు? సిగ్గు లజ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిజం ఎప్పుడో మాట్లాడతాముళ్ళు. ఇప్పుడేమో పొగుడుతున్నాడు. నరేంద్ర మోడీజీ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హస్ డన్ ఎక్స్ట్రార్డినరీ వర్క్. పవన్ కూడా మోడీకి భయపడేదే లేదు అని గొంతంత పోయేటట్టు మొత్తుకున్నాడు. మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? మోడీ గారి మీద ఏ మోసం లేదమ్మా, నాకు ఆయనంటే భయం లేదు, ఏమీ లేదు. అరే మా సొంత అన్నయ్యని కాదని బయటకు వచ్చిన మోడీ గారు ఎంత నాకు. ఇప్పుడేమో వంగొంగి దండాలు పెడుతున్నాడు. ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ అవసరానికి తగ్గట్టు అప్పుడు వ్యతిరేకించిండ్రు, ఇప్పుడు పొగుడుతున్నారు. ఇంకా వీళ్ళు చెప్పేటియే నీతులు అన్నట్టు మాట్లాడుతున్నారు. సేమ్ నీ మాటలు కూడా గట్లనే లేవా? పవన్ చంద్రబాబు మోడీ సార్ను అప్పట్లో తిట్టి ఇప్పుడు పొగుడుతున్నారు. నువ్వేమో మన టీమోలను అప్పట్లో పొగిడి ఇప్పుడు తిడుతున్నావు. చంద్రబాబుకు పవన్ కు నీకు పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? తూర్పు తిరిగి దండం పెట్టుకో. ఎందుకు? రేపట్లనన్నా ఇట్లా 2 నాలుకల మాటలు మాట్లాడకుండా ఉండేటందుకు. నువ్వు చెప్తుంటే నాకు ఎట్లనో అనిపిస్తున్నది అక్క. అనిపించటంలో కనిపిస్తే ఇంకా మంచుకుంటది. కరెక్టే అక్క, ఒక్క నాలుక గిట్ల 2 మాటలు మాట్లాడు తప్పే కదా. ఇగో ఇంకోసారి ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లెక్కన 2 మాటలు అస్సలకే మాట్లాడనక్క, సరేనా? చూస్తా కదా.